అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో భారీ చేరికలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గెలిచిన 4 నెలల్లోపు తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగంగా సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం తెలుగుదేశం జనసేన పార్టీలో నుండి దాదాపు 500 కుటుంబాలు వైసీపీ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గుత్తిలో ప్రధానమైన సమస్య తాగునీరు. నియోజకవర్గంపై అవగాహన లేని వ్యక్తి వచ్చి మాయమాటలు చెప్పి వాగ్దానాలు చేసి మోసం చేయడానికి వచ్చాడంటూ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాంపై విరుచుకుపడ్డాడు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మాట తప్పని మడం తిప్పని పార్టీ సిద్ధాంతం నుండి వచ్చిన నాయకుడు నేను. వాగ్దానం చేసి సవాల్ విసురుతున్నా. గెలిచిన 4 నెలల్లో నీటి సమస్యను పరిష్కరించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అందరికీ మాట ఇస్తున్నా అన్నాడు. తదనంతరం గుత్తి ఆర్ఎస్లోని హోరెబ్ కాంపౌండ్ వద్ద బల్లారి రాజ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీల నుండి 5, 6వ వార్డులకు చెందిన షాకీర్, గద్దల చిన్న, మస్తాన్ మరియు వారి మిత్ర బృందం మొత్తం 50 కుటుంబాలు, అలాగే సిఎస్ఐ చర్చ్ వద్ద 11వ వార్డు నందు సీనియర్ నాయకుడు కోన మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుండి అన్నుబాయ్ మరియు వరిగడ్డి పేక్షావలి సోదర కుటుంబాలతో పాటు వారి మిత్రులు దాదాపు 200 కుటుంబాలు, తాడిపత్రి రోడ్ నందు ఉన్న 18, 22 వార్డులలో సివి రంగారెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, గుత్తి మండలంలోని కొత్తపేట, తురకపల్లి, రాజాపురం గ్రామాల నుండి తెలుగుదేశం నుండి 200 కుటుంబాలు. అందుకోసం నేను టీడీపీ నుంచి వైఎస్ఆర్ దాంట్లో కలుస్తున్నాను. దయచేసి మైనార్టీలంతా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టవలసిందిగా కోరుచున్నాను. వరిగడ్డి మహబూ గారు, వరిగడ్డి దక్షగిరి, వరిగడ్డి శిక్షావళి, అయూబ్ బాషా, అన్ను గారి కుమారుడు, మీరందరూ త్వరగా జై జగన్, జై జగన్, వైవిఆర్ నాయకత్వం, వైవిఆర్ నాయకత్వం, జై జగన్, జై జగన్. ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పులిమేందుకు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే బరిలో ఉన్నారో ఆయన నుంచి కేవలం 2 నెలల్లోనే నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. కనీసం ఈ ప్రాంతం గురించి ఈ గుత్తి పట్టణంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కనీసం అవగాహన లేని ఆయన ముందుగా నీటి సమస్య ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉంటే ఆ నీటి సమస్యను నేను పూర్తిగా తీర్చేస్తాను, నా సొంత నిధులతో మరి ఖర్చు పెట్టి నేను మీకు నీళ్ళు ఇస్తానంటున్నాడు. ఇది సొంత నిధులు కాదు, గవర్నమెంట్ నిధులు దాదాపుగా 173 కోట్లతో స్కీము తీసుకురాగలిగినప్పుడే ఇది సాధ్యపడిందే తప్ప, సాధ్యపడబోతుంది తప్ప నువ్వు కేవలం నీవు ఇస్తే ఎంత ఇస్తావు, మరి ఎందుకు ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు? నీవు గతంలో మంత్రిగా పనిచేసిన ఆలూరు ఈ గుత్తి పట్టణంలో కాలుపాకం లేదు. ఆలూరు ఈరోజు ఆలూరుకి వెళ్ళి ఒక్కసారి ఎవరినైనా విచారించుకోవాలండి, ఇంతకంటే దారుణంగా నీటి సమస్య ఆలూరు ప్రాంతంలో ఉందా లేదనేది ఒక అర్థమైంది. ఏదో ఊరికే మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునేదానికి ఈరోజు మరి వీళ్ళు ఆ రకంగా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది సాధ్యపడేదైతే ప్రజలకు చెప్పండి. ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. గుత్తి పట్టణ ప్రజలు అంత అమాయకులేం కాదు. మీ గురించి, మీ యొక్క చరిత్ర గురించి ఇప్పటికే అందరికీ అవగాహన ఉంది. కానీ ఈరోజు ప్రజల్ని మోసపోకుండా మాయమాటలకు మరి మాయమాటలు ఉచ్చులో పడుకోకుండా ఉండాలని అప్రమత్తం చేసేందుకే నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ఈ యొక్క విన్నపాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని. కాబట్టి అందరూ కూడా గుత్తి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను.